హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ విష్ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ చక్కగా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చూసారా? ఈరోజు ఎక్కడ చూసినా సరే కంప్లీట్గా ఫ్లాగ్స్, మళ్ళీ 3 కలర్స్ కనబడతాయి మనకి ఎక్కడ చూసినా సరే. సో ఈరోజు వ్లాగ్ అయితే, అండ్ ఎంతమంది మీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి చూసారని చెప్పండి. నేనైతే మిట్టు డాన్స్ అది చేశాడు, అవి అంతా ఎంజాయ్ చేసాం మేమైతే ఈరోజు. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే పాత వ్లాగ్ పెడుతున్నాను నేను. అంటే మామయ్య గారు వచ్చారు, గుర్తుందా? లాస్ట్ టైము మామయ్య గారు బయలుదేరిన రోజు నేను వ్లాగ్ ఇంకా యాడ్ చేయలేదు మీకు. అంటే షూట్ చేశాను కంప్లీట్లీ. ఆయన వచ్చింది 4 రోజులకి వచ్చారు. 3 రోజులు ప్రవీణ్ బర్త్డే, 3 రోజులు చూసుకున్నాము. అండ్ 4వ రోజు ఆయన బయలుదేరిపారు అనమాట. ఆ రోజు నేను యాడ్ చేస్తున్నాను. అండ్ మామయ్య గారు నేను కలిసి ఒక Q&A వీడియో కూడా చేసాము. ఆ వీడియో మీరు ఇన్కేస్ ఎవరైనా చూడకుండా ఉంటే Q&A వీడియో చూడండి, మేబీ మీకు నచ్చచ్చు. నాకైతే నేను చాలాసార్లు చూసుకున్నాను. నేను మామయ్య గారు ఆ Q&A క్వశ్చన్ ఆయన చెప్పడం, ఆన్సర్స్ చాలాసార్లు చేశాను. నేనే అన్నిసార్లు చేశానంటే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఒకసారి చెక్ చూడండి ఇన్కేస్ చూడకపోతే. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా కూర్చున్నాను. రజనీకాంత్ ఐ రెస్పెక్ట్. కాలు ఇటు పెట్టుకోమ్మా. ఏంటి అదా? ఇంకా స్మెల్ వస్తుంది కదా పిల్లిది. అది ఎందుకు వచ్చిందో మళ్ళీ మా మ్యామ్ ఇంట్లో చొరబడింది. చూసిన మ్యామ్ ఇంట్లో చొరబడితే పడిపోయింది. అండ్ బయలుదేరిన రోజైతే నాకు ఎన్ని వంటలు చేయాలనిపించిందో, అసలు స్పెషల్స్ అన్నీ చేసి పెట్టాలనిపించింది. బట్ మామయ్య గారు ఉండేది 4 రోజులు ఉన్నారనమాట. అండ్ మేము ఆయన వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. అంటే కొత్త ఇంట్లోకి వచ్చాక ఆయన రాలేదు అసలు. సో నాకు ఈ 3 yearsలో నేను ఏమేమి నేర్చుకున్నాను అవన్నీ చేసి పెట్టాలని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయన అసలు మాకు అంత టైం ఇవ్వలేదు. 4 days ఉన్నారనమాట. 4 daysలో ఏం చేసేస్తాం, అలా వెజ్ డేస్ ఉంటాయి, శనివారాలు పుట్టి తినరు, ఇలా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఆయన ఆదివారం బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం నేనైతే చికెన్ ఫ్రై చేద్దాం, చికెన్ కర్రీ అండ్ ఆల్సో తలపాకట్టి బిర్యానీ అండ్ లివర్ ఫ్రై చేశాను ఈరోజు అయితే. సో మొత్తం నా ప్రతాపం అంతా చూపించాలని చెప్పి. అండ్ ఇక్కడైతే మ్యారినేట్ చేశాను చికెన్ కర్రీ కోసము. పెరుగు, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పేస్ట్ కోసం చేసుకుంటున్నాను. ఈ కర్రీ కోసమే, ఈ చికెన్ కర్రీ ఉంది కదా పక్కన మ్యారినేట్ చేశాను కదా, దానికోసం అని చెప్పి టొమాటోస్, కాజు వేసేసుకొని, కాజు ఇంకా నానబెట్టి వేసుకున్నారనుకోండి ఇంకా చాలా తొందరగానే పేస్ట్ అయిపోతుంది. నేనైతే ఇంకా నానబెట్టడం నాకు టైం సరిపోక నేను అలా వేసేసాను. ఇక్కడ మిట్టు పక్కన చెప్తున్నాను అనమాట, ఇలా కొంచెం బద్దలు విడదీయమ్మా అని చెప్పి. బిర్యానీలోకి లేకపోతే లివర్ ఫ్రైలోకి నేను ఫ్రై చేసి వేస్తానమాట. అందుకని చెప్తున్నాను వాడికి, ఇలా విడదీసి తీసుకురా అని చెప్పేసి వాడికి ఒక పని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాను, కొత్తిమీర అండ్ ఆల్సో వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేసుకుంటున్నాను. మిక్సీ చేసేసుకొని ఇది కొంచెం పక్కకు తీసేసుకుందాం. ఇది కర్రీలోకి అనమాట. మళ్ళీ చెప్తున్నా, టొమాటోస్ మీ కర్రీకి మీ గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి టొమాటోస్ తీసుకోండి. టొమాటోస్, కొత్తిమీర, కాజు వేసేసుకుంటున్నాను. ఇందులోని ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇంకా ఆనియన్స్ అవి వేయలే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, బిర్యానీలోకి తలపాకట్టి బిర్యానీలోకి పేస్ట్ చేసుకుందాము. ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచేసి మిగతాది ఒక జార్లోకి తీసేసుకున్న, గ్లాస్ జార్లోకి పక్కన ఉంది కదా, అందులోకి తీసేసుకొని అందులో ఇప్పుడు జార్లో మనకి ఏంటంటే ఉన్నాయంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మనం గ్రీన్ కలర్ పేస్ట్లో కనిపిస్తుంది, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. గ్రీన్ కలర్ పేస్ట్లో వచ్చేలాగా మనం చేసుకుంటాం అనమాట. అండ్ దిండిగల్ తలపాకట్టి బిర్యానీ మీకు కావాలంటే మీరు గూగుల్లో కూడా చాలామంది చేస్తున్నారు, యూట్యూబ్లో కూడా.
నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం చెన్నైలో తిన్నాను. చెన్నైలో తిన్న తర్వాత నేను ఏదైనా ఒక దగ్గర తిన్నానంటే అది డెఫినెట్గా నాకు ఇన్ కేస్ నచ్చితే, ప్రవీణ్కి నాకు నచ్చితే అది ఇంట్లో డెఫినెట్గా ట్రై చేస్తాను. మంది ట్రై చేశాను, గోవా వెళ్ళినప్పుడు రవ్వ ఫిష్ ట్రై చేశాను. ఇలా మీకు తెలిసిందే కదా, రెగ్యులర్గా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో దాల్పకట్టి బిర్యానీ చాలా చాలా బాగా నచ్చింది. సో రెగ్యులర్గా చేసుకుంటున్నాము, బట్ మా మావయ్య గారికి ఒకసారి టేస్ట్ చెప్పిద్దాము. ఎందుకంటే ఆయనకి దొరకదు కదా దాల్పకట్టి బిర్యానీ, మనకి హైదరాబాద్లో కూడా పెద్దగా దొరకదు, అంటే ట్రై చేయాలి. సో ఆయనకి టేస్ట్ నచ్చుతుందో లేదో అనే టెన్షన్తోనే చేశానమాట. ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, వెజ్తో కంపేర్ చేస్తే నాన్ వెజ్ చాలా ఇష్టము. మెయిన్ డీప్ ఫ్రై చాలా ఇష్టం అనమాట. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది డీప్ ఫ్రై, బాగా డీప్ ఫ్రై, ఇప్పుడు బోన్లెస్ బాగా మాడినట్టు చేస్తారు చూసారా డీప్ ఫ్రై, అది బాగా ఇష్టం అనమాట. అందుకని నేను ఈరోజు లివర్ తీసుకురమ్మని లివర్ ఫ్రై చేశాను. లివర్ ఫ్రై వచ్చేసి నేను స్టార్టర్ కింద చేశాను అనమాట ఆయన కోసము. అండ్ ఇక్కడ తలపాకట్టి బిర్యానీ కోసం మనం ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం మిక్సీ పేస్ట్ చేసేసుకున్నాం కదా, అది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ తలపాకట్టి బిర్యానీకి మనకి సిరగ సాంబార్ రైస్ యూజ్ అవుతుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ మనం సిరగ సాంబార్ రైస్తో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఆయిల్ వేసాను, రిఫైన్డ్ ఆయిల్, అండ్ ఆల్సో నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసుకొని మీరు ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకోవాలి. నేనైతే గరం మసాలా దినుసులు వేసుకోవట్లేదు. మీరు ఇక్కడ జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్, బట్ నేను అది చేయట్లేదు. నాకు కస్టమైజ్గా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మాకు ఎలా నచ్చుతుంది అన్నట్టు నేను కస్టమైజ్ చేసుకుంటా. యాస్టీజ్గా చేసుకోవాలని లేదు కదా, మనకు వంటల్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం కస్టమైజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశాను, ఇందాక నేను ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, గ్రీన్ పేస్ట్, అది వేసేసుకొని చాలాసేపు మగ్గివ్వాలి. ఇది ఆనియన్స్ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు మగ్గివ్వాలన్నమాట. ఇది మగ్గించిన తర్వాత ఈ లోపు నాది లివర్ ఫ్రై కూడా పక్కన ఫినిష్ అయిపోయింది. సో ఈ లోపు లివర్ ఫ్రై తింటారు కదా అని చెప్పి లివర్ ఫ్రై పంపిస్తున్నాను అనమాట మిట్టు చేత, స్టార్టర్ లాగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఈ లివర్ ఫ్రై కూడా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలాతోని ఫ్రై చేసుకున్న, చాలా సింపులే. నేను మీకు ఇన్ కేస్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు యాడ్ చేస్తాను, ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు యాడ్ చేస్తాను. ఇదే లివర్ ఫ్రై మీరు చికెన్ ఫ్రై కూడా సేమ్లో చేసుకోవచ్చు, లివర్ బదులు, ఆర్ ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ రెసిపీ. ఆనియన్స్ చిన్న ముక్కలు అవి కట్ చేసుకొని ఫ్రై చేసుకొని చిన్న మంట మీద చేసుకోవాలన్నమాట. చాలా యమ్మీ ఉంటుంది. మీకు రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్ ఇస్తారు చూసారా, అట్లా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా స్పైసీగా తినాలన్నా, సైడ్ డిష్లో తినాలన్నా సూపర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట, ఇందాక తలపాకట్టి బిర్యానీది. అండ్ ఇందాక మనం గ్రీన్ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, పసుపు అండ్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసినాక చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మూత పెట్టి చాలాసేపు మగ్గించాలి. అండ్ ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పెరుగు యాడ్ చేశాను కదా, పెరుగు యాడ్ చేసేసుకొని మూత పెట్టి చాలాసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు, ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈరోజు నాన్ వెజ్ వీడియో అది పెడుతున్నానని ప్లీజ్ ఏమనుకోవద్దు. నాకు ఈ వ్లాగ్ మర్చిపోయాను అనమాట నేను పెట్టడం. మళ్ళీ అలా మా దగ్గర వెళ్ళిన రోజుది ఇంకా షూట్ చేశాను కదా, మళ్ళీ అలా మర్చిపోతానని పెడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ అక్క వాళ్ళు కూడా బయలుదేరిపోయారు, వాళ్ళు వెళ్ళింది కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను, అది కూడా అప్డేట్ చేస్తాను మీకు. సో ఇది చికెన్ కర్రీ కూడా అయిపోయింది. నాకు జోకులు వేస్తున్నారు మీ అబ్బాయి, పురుగులు చెప్తున్నారు బయటికి వెళ్ళండి. కాదు, ప్యారడైజ్ ది బాక్స్లు ఉంటాయి కాదు ప్రవి, మొన్న నుంచి ఉన్నాయి కవర్లు అన్నీ కూడా. లివర్ పెడతాను కొంచెం, అదే అదే సైడ్ వేస్తా లివరు. ఇది పెట్టే ఒకటిలో ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏ పాడు ప్రవి, కాపీరైట్ వస్తుంది. రవి స్వీట్ తిను, వేడి చేసేదా?
బిర్యానీ వెయిట్ చేసేద్దాం అంటున్నా. ఆనియన్ కట్ చేస్తాను, సైడ్ పెట్టడం. మీ డాడీకి బాగా నచ్చింది బిర్యానీ అదే. లాస్ట్ టైం గుర్తుందా మీ ఇంట్లో చేద్దాం అనుకున్నాం. ఏంటో చూడు కొంచెం అయినా కూలింగ్ ఎక్కువ ఉన్నాయి ప్రవీ. కొబ్బరి నీళ్ళు బుక్కుడు తాగేయాలంటే గొంతు పట్టేస్తుంది. కర్రీ ప్రవీ చూడు. నువ్వే చెప్పేస్తావు ఏం తింటారు. కర్రీ ఆల్రెడీ పెట్టేసాం పక్కన. ఏంటి సౌండ్? బాటిల్ బాటిల్ బాటిల్. మామయ్య గారు బయట నుంచి ఒక బాటిల్ ఇస్తే ఉన్నారు, అందులోని థమ్స్అప్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మూత ఇవ్వలేదు నాకు. ఉంటాయి చూడు, బోల్డ్ మూతలు ఉంటాయి. మామయ్య గారు ఆనియన్ పెడతాను. ఆనియన్ ఆనియన్ బిర్యానీలో పెట్టేస్తాను. చెప్పలేదు ఆనియన్ కట్ చేస్తాను. రాత్రికి ఇడ్లీ కూడా ఉంది ప్రవీ, ఇంకేం వద్దు. నువ్వు తిన్నంటే ఇప్పుడు నువ్వు బిర్యానీ తినేసి ఉన్నాయా? బిర్యానీ పెట్టేసేదా? ఇక్కడ మొత్తం లంచ్ మొత్తం అయిపోయింది. లంచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ ప్యాక్ చేస్తున్నాను మామయ్య గారి కోసం, ట్రైన్లో కోసం అని చెప్పి. ఆయన ఫస్ట్ చపాతీ చేయమన్నారు. చపాతీ చేయమన్న తర్వాత మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, తిన్న తర్వాత మామయ్య గారు కొంచెం బిర్యానీ కూడా పెడతారు. ఆయనకి చాలా బాగా నచ్చింది టేస్ట్. బిర్యానీ కూడా పెడతారంటే ఇంకా చపాతీ ఎందుకులేమా బిర్యానీ పెట్టేసి అని అన్నారు. అది చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు, ఎందుకంటే సీరియస్లీ ఎవరికైనా నచ్చితేనే కదా అలా చెప్తారు. అందువల్ల నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. చిన్నదైనా సరే అది చాలా అంటే ఇట్ మీన్ లాట్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఇక్కడ ఆనియన్స్, కొంచెం సోంపు, ఆనియన్స్, ఆ చిన్న దాంట్లోని సోంపు పెట్టాను, సోంపు టూత్పిక్స్ పెట్టాను. అండ్ ఇందులో అయితే కర్రీ పెట్టాను. కర్రీ ఆల్రెడీ నేను మధ్యాహ్నం చేసినప్పుడే కర్రీకి సపరేట్గా తీసేసాను, ఎందుకంటే మామూలుగా రోటీస్కైనా బిర్యానీకైనా కర్రీ ఉండాలి కదా, అందుకని. నాకు బెల్లం అంటేనే నాకు బెల్లం అంటేనే బాటిల్
పెట్టదా ప్రవే ఒకటే స్వీట్ తినండి మీరు పడుకోలేదు కదా నేను పడుకోలేదు ఎప్పుడు అడిగా వేసిన ఏంటి పడుకుంటాను ఎప్పుడే అడిగా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు అందులో నువ్వు పడుకుంటావా అని అడగడం పెద్ద మిస్టేక్. ఇక్కడైతే మావయ్య గారు బయలుదేరడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉందనగా ఆయన వచ్చిన 4 డేస్కి కదా లగేజ్ కూడా పెద్దగా ఏం తీసుకురాలేదు. ఒక బ్యాగ్ ఉంది చూసారా చైర్లోని, ఆ బ్యాగ్ ఒకటే తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ మిట్టుగడ వేషాలు చూడండి. ఇక్కడ వాడిని కెమెరా ఏమైనా సెట్ చేయమంటే ఎంత చేస్తాడంటే అంత చేస్తాడు. సో ఇది ఆ రోజు బయలుదేరిన రోజే మేము Q&A వీడియో అది చేసామన్నమాట. అందుకే నేను ఈ డ్రెస్తో ఉన్నాను Q&A వీడియో చేయడం కోసం. ఈ ఫ్రాక్ మీకు గుర్తుందా, మీషో నుంచి నేను ఒక చీర తెప్పించా, యానిమల్ ప్రింట్ ఉన్న చీర. నేను ఫ్రాక్ కింద డిజైన్ చేయించుకున్నాను. సో నెక్ ప్యాటర్న్ కానీ అది కూడా నేను డిజైన్ ఫోటో అది ఇచ్చి మేధాస్ బొటిక్లోనే డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో అది సారీ టు ఫ్రాక్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఎందుకంటే నాకు కావాలంటే 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటా ప్రతిసారి. సారీ అనుకోండి బెటర్, సారీ అయితే మనకి 6 మీటర్స్ 5.5 6 మీటర్స్ వరకు వస్తుంది బ్లౌజ్తో పాటు. సో అది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలా సారీ టు ఫ్రాక్స్ ఎక్కువ చేయించుకుంటా. లేదా నార్మల్గా అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాను అనమాట. దాని మీద మళ్ళీ దుపట్టాస్ తీసుకుంటాను. అది అప్పుడప్పుడైతే దుపట్టాస్ తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకుని కుట్టించుకుంటాను. నెక్స్ట్ టైం ఎలా రావాలి? నెక్స్ట్ టైం నాని తీసుకొని రమ్మని చెప్పాలి. నోటితో చెప్పరా, అదే చూపిస్తాను. ఏంట్రా నేను వెళ్ళలే, నేను వెళ్ళిపోతాలే. తీయండి, డోర్స్ తీయండి. ఇక్కడ కాదు, ముందుకెళ్ళి పెట్టుకోవాలి. దేవుని వెలిగించుకోకూడదు, దేవుడికి రోజు దండం పెట్టుకోవచ్చు. బాయ్ అండి, జాగ్రత్త. ఫుడ్ పెట్టేసుకున్నారా? బాయ్ బాయ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీతో అయితే ఇలా బాయ్ చెప్పాడు వాళ్ళ తాతయ్య గారికి. సో అదనమాట. ఓకేనా, బాయ్ అండ్ టేక్ కేర్.